వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాళేశ్వరం గుట్టు సీఎం రేవంత్ చేతికి చిక్కింది. దీనికి సంబంధించిన నివేదికను పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఘోష్ కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి నిన్ననే అందజేసింది. ఈరోజు దానికి సంబంధించిన నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సీల్డ్ కవర్లో ఇచ్చింది నివేదిక. 1000 పేజీలు, దాదాపు 1000 పేజీల నివేదిక ఇచ్చింది. ఇందులో 115 మంది సాక్షులను ఘోష్ కమిషన్ విచారించింది. ఎవరేం చెప్పారన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఘోష్ కమిషన్ ఒక నివేదిక రూపొందించింది. ఇందులో 1000 పేజీల రూపంలో ఆ నివేదిక ఉంది. దాదాపు 16 నెలల కాలం, గత ఏడాది ఈ కమిషన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మొత్తం మందిని విచారించడానికి చాలా టైం తీసుకుంది. ఒక కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాత్రమే 1-to-1 విచారించింది. అంటే బయట ఎవరికి కనిపించకుండా, ఎవరికి ఏం అడిగారు ప్రశ్నలు, ఏం చెప్పారు కేసీఆర్ అని తెలియకుండా విచారణ జరిగింది. మిగిలిన సాక్షులంతా 114 మంది, ఈటెల రాజేందర్, హరీష్ రావు, ప్రొఫెసర్ కోదండరామ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఓపెన్గానే బహిరంగ విచారణ అని చెప్పాలి, అందరి ముందే విచారించింది. వాళ్ళని రకరకాల ప్రశ్నలు అడిగింది, వాళ్ళు రకరకాల సమాచారం ఇచ్చారు. అయితే ఇందులో ప్రధానంగా అంశం ఎక్కడొస్తుందంటే, ఈ ఘోష్ కమిషన్ ముందుకి సర్కార్ నుంచి మాత్రం ఎవరు వెళ్ళలేదు, కేవలం అధికారులు వెళ్ళారు. గతంలో ఉన్న ప్రభుత్వం వెళ్ళింది. సర్కార్ అంటే ఇప్పుడున్న రేవంత్ సర్కార్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉండేది, కానీ ఇవ్వలేదు. మరి అది ఎందుకు ఇవ్వలేదు? దాన్ని ఘోష్ కమిషన్ కేవలం అధికారుల నుంచి సేకరించిందే ఉంచుకుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే రెండవది, చివరిలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈటెల రాజేందర్, హరీష్ రావుని విచారించిన సందర్భంగా వాళ్ళిద్దరు కూడా కాళేశ్వరం మొత్తం కూడా కాళేశ్వరం నిర్మాణం అంతా కూడా అది క్యాబినెట్ నిర్ణయం, ఉమ్మడి నిర్ణయం, కేసీఆర్ది కాదు అంటూ బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. దానిపై వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇది క్యాబినెట్కు సంబంధం లేని అంశం, తాను కూడా ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళి ఈ అంశాన్ని చెప్తానన్నారు. కానీ ఆయన వెళ్ళలేదు, ఘోష్ కమిషన్కి మాత్రం చెప్పలేదు. మరి ఏం జరిగింది, ఎందుకు చెప్పలేదు అనే అంశంతో పాటు ఈ నివేదికలో, ఈ 1000 పేజీల నివేదికలో ఏముంది, దానిపై 3-man కమిటీ, అందులో ముగ్గురు అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు కమిటీ సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఐడి సెక్రటరీ, ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు. వీళ్ళు ముగ్గురు ఈ 1000 పేజీల నివేదికను పరిశీలించి దీన్ని ఎల్లుండి క్యాబినెట్ జరగబోతుంది, 4వ తేదీ, ఈ నెల 4న ఈ కమిషన్ రిపోర్ట్లో ఏముంది అనేది బహిరంగం కాబోతుంది. ఆ రోజే క్యాబినెట్లో ఈ సీల్డ్ కవర్ని రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానిపై అసెంబ్లీలో కూడా చర్చించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా, అంటే ఈ కమిషన్ నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, వీటన్నిటిపై ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం ఉంది. అసలు ఇంతకీ కమిషన్ రిపోర్ట్లో ఏముంది? రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడబోతుందా, లేదంటే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరుక్కోబోతున్నారా? రేవంత్ సర్కార్ ఇరకాటం అని ఎందుకన్నానంటే, 1,00,000 కోట్ల ప్రాజెక్టు, దీనివల్ల తెలంగాణ సస్యశ్యామలమైంది అనేది బీఆర్ఎస్ చెప్తున్న మాట అయితే, కాంగ్రెస్ మాత్రం 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఒక ప్రచారాన్ని ప్రధానంగా తీసుకెళ్ళింది. 1,00,000 కోట్ల అవినీతి వర్సెస్ 1,00,000 కోట్ల ప్రాజెక్టు, తెలంగాణ సస్యశ్యామలం అవడం, లేకుంటే తెలంగాణ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టు వల్ల అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదనగా ఉంది. ఇందులో ఏం జరగబోతుంది? నివేదిక బయటకు వచ్చినాక ఈ నివేదికలో కేసీఆర్ ఇరుక్కోబోతున్నారా, లేదంటే రేవంత్ సర్కారే తాను వేసిన కమిషన్ తననే ఇరకాటంలో నెట్టబోతుందా? ఏముంది ఇందులో అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది. అయితే సర్కార్ వేగం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేసీఆర్కి, గత సర్కార్కి కొంత ఇబ్బందిగానే ఈ నివేదిక ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది, అది ఈ రోజు వరకు బయటకు రాలేదు. ఆ విద్యుత్ కమిషన్ నివేదికలో ఏముందో కూడా తెలియదు. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో అలా కాదు, నివేదిక ఇచ్చిన 2 రోజులకే క్యాబినెట్ పెడుతున్నారు, ఆ తర్వాత అసెంబ్లీ పెట్టబోతున్నారు, క్యాబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఉండబోతుంది. కాబట్టి ఇది గత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశమే మనకు కనిపిస్తుంది. దీనిపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తక్కల్లపల్లి రవీందర్రావు గారు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందుబాటులో ఉన్నారు. ముందు రవీందర్రావు గారు, మీరు చెప్పండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది, అది సీఎం రేవంత్ రెడ్డి చేతికి చేరింది. అందులో కాళేశ్వరం లోగుట్టు మొత్తం ఇప్పుడు అందులోనే ఉంది. ఎల్లుండే 4వ తేదీ, ఇంకా 2 రోజుల్లో క్యాబినెట్ సమావేశం కాబోతుంది. క్యాబినెట్ సమావేశంలో దాన్ని బహిర్గతం చేయబోతున్నారు. ఏంటి అంటే, కేసీఆర్ సర్కార్ ఇరకాటంలో పడ్డట్లేనా? గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు పెద్దల ఆది శ్రీనివాస్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లోగుట్టే ఉన్నది, ఇరికాటమైంది, బుర్రకాటమైంది.
ఎవరు ఇరికాటంలో పడతారు అనేది 4వ తారీఖు తర్వాత సినిమా మొదలవుతుంది. ఏం ఆదేశించారు వారు గోస్ కమిటీని? ఇంతకాలం గోస్ కమిషన్ వేయించి సుదీర్ఘకాలం జరిపిన విచారణ కేవలం 3 బ్యారేజీలకు సంబంధించి, కాళేశ్వరం ఎంటైర్ ప్రాజెక్టు కాదు కళ్యాణ్ గారు, 94,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, రిజర్వాయర్లు కానీ, టన్నెల్స్ కానీ, కాలువలు కానీ, ఇతరత్ర ఏవి కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీ, సుందిల బ్యారేజీ, అన్నారం బ్యారేజీకి సంబంధించిన 3 బ్యారేజీలకు సంబంధించి విచారణ చేశారు. దాంట్లో మేడిగడ్డ బ్యారేజీ ఓ 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. దానికి సంబంధించి ఏం జరుగుంటుంది కళ్యాణ్ గారు? సాంకేతిక పరమైన అంశాలు ఏంటి, ఎందుకు కుంగింది, కుంగడానికి గల కారణాలు ఏంటి అనేది వెతుకుతారు. అంతే తప్ప ఒకవేళ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి మీద విచారణ కనుక చేయించాల్సి వస్తే ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసి ఉండాల్సి ఉండే కదా. 3 బ్యారేజ్ల మీద ఎందుకు చేశారు? మిగతా 2 బ్యారేజ్లు కేవలం బొంగలు పూడ్చడం వల్ల ఎవరు ఆ ఈఎన్సీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారి సుందిలా అన్నారం బొంగలు పూడిస్తే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వెందుకు పూడ్చావని. చిన్న పనితోటి అయ్యే పనిని వారు ఏదో పెద్ద ఘోర నేరాలు జరిగినట్టుగా ప్రయత్నం చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం గత సంవత్సరంన్నర పైగా కాలయాపన చేసి గత ప్రభుత్వాన్ని బూచి చూయించి అనేకమైన విచారణలు పెట్టే కమిషన్లు వేసి అనేకమైనటువంటి ఆ ఆందోళన, ఎంతో అవినీతి జరిగి ఉండొచ్చు, ఎన్నో తప్పులు జరిగి ఉండొచ్చు అనే ఒక భావన ప్రజలు కల్పించడం కోసం తీసుకున్న చర్య తప్ప మరొకటి కాదు. ఏం జరిగింది? విద్యుత్ కమిషన్ ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చారు కదా. ఆ నివేదిక ఏమైంది? బయట పెట్టారా? ఆ నివేదిక అంశాలు ఎందుకు బహిరంగపరచలే? ఎందుకు దాని మీద మీరు క్యాబినెట్లో పెట్టి చర్యలు చేపట్టలే? ఫోన్ ట్యాపింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు కూడా కేవలం కేసీఆర్ గారి కుటుంబం పైన, బీఆర్ఎస్ పైన ఒత్తిడి పెంచి ప్రతిపక్ష పాత్ర వహించకుండా ఒక భయకంపితుల్ని చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రేపు క్యాబినెట్లో పెట్టే ఈ గోష్ కమిషన్, నేను ముందుగానే చెప్తున్నా, కొండను దవ్వి ఎలకను పట్టడం కాదు కళ్యాణ్ గారు, వెంట్రికను కూడా పట్టలేరు. రైట్. కమిషన్ నివేదిక 1000 పేజీలు అన్నారు కదా. 1000 పేజీల కమిషన్ నివేదిక మలిసి ఎక్కడ పెట్టుకుంటారో ఇక 4వ తారీఖు నుంచి మనం చూస్తాం. కళ్యాణ్ గారు, ఇది కేవలం కుట్ర కుతంత్రాలు తప్ప దాంట్లో జరిగిన నేరాలు ఏం లేదనేది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు, మీ కమిషన్ నివేదిక ఇచ్చింది సీఎం రేవంత్ చేతిలో. కాళేశ్వరం లోగుట్టుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 1000 పేజీల నివేదిక, 115 మంది విచారణ, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరాం, పెద్దలు మహామహులు వెళ్ళారు విచారణకి. కాబట్టి ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉందని మేమైతే అనుకుంటున్నాం. కానీ రవీంద్రరావు గారు చాలా ధీమాగా ఉన్నారు. లోగుట్టు లేదు, కొండందవి ఎలుకను కాదు కదా, మా వెంట్రుక కూడా పట్టలేరు, మేము అందులో ఏం తప్పు చేయలేదు అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ కూడా పూర్తి ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన కమిషన్ కాదు అది. కేవలం 3 బ్యారేజీల మీదనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఆ 3 బ్యారేజీల రిపోర్టుతో మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ ప్రాజెక్టే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లతో సస్యశ్యామలం అని వాళ్ళంటే 1,00,000 కోట్ల అవినీతి అని మీరు అన్నారు. మరి మీ అవినీతి ఆరోపణలను రుజువు చేసే రకంగా ఆ నివేదిక వచ్చి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే మీకు నమ్మకం ఉందా? అదే మాటకు మీ మాటలకు కట్టుబడి ఉంటారా మీరు ఇప్పటికీ? ఇప్పుడు ముందుగా వారు దానికంటే ముందు ఆఖరి 2 అంశాలు, ఒకటేమో సినిమా అనేదో మాట్లాడినట్టు, ఒకసారేమో పీకలేరనే పదం. ఆల్రెడీ వీళ్ళ పట్టలేరు, వెంట్రుక కూడా పట్టలేరు అన్నారు. సరే సార్, అంటే ఇప్పుడు వెంట్రుక పట్టలేరు అంటే దాని అర్థం ఏందన్నా, ఆయన ఆవేశము, ఆయన ఆ మాట తీరులో బంధార్థంతో మాట్లాడిన మాటలు. సినిమా ఆల్రెడీ ప్రజలు చూపించారు వాళ్ళకు. ఆ సినిమాలో శుభం కాడు కాంగ్రెస్ పడ్డది. ఈరోజు వెంట్రుకను కూడా పట్టలేదు అంటున్నారు, కొండను దవ్వి ఎలకను పట్టలేదు అంటున్నారు. తెలంగాణ ప్రజలు కొండను దవ్విండ్రు. ఈరోజు ఆ కొండలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని బంగాళాఖాతులు పాడేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చారు. ఈరోజు ఇంకా వీళ్ళు అంటే మా ఈ కార్ రేసింగు, టెలిఫోన్ ట్యాపింగు,
మా విద్యుత్ కొనుగోలు పైన విచారణ ఏమైందని చెప్పండి. వాళ్ళకి ఉబ్బులాటం ఎక్కువ ఉన్నట్టుంది. తొందరగా పోయి ఆ జైల్లో ఉండాలి, జైల్లో ఉంటే పక్కన సానుభూతి వస్తుందని చెప్పి అనుకుంటారు. ఏందో తెలియదు. కానీ ఈరోజు మేము పక్కడి బందీగా పద్ధతి క్రమంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం. ఈరోజు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఈరోజు అవినీతి అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు మన తెలంగాణ సామెతలో ఏదన్నా ఈ ఇబ్బంది అయినప్పుడు, ఏదైనా అవినీతి అక్రమం జరిగినప్పుడు గ్రామ పంచాయతీ కట్టడం జరిగితే అరే వాళ్ళు అవినీతి అక్రమాలతో కట్టిరని చెప్పనే పదం తీసుకొని వచ్చిన సందర్భం. ఈరోజు కాళేశ్వరం వల్ల ఏదో ఒకటి రెండో పిల్లలు కూలిపోతా అంటే బ్యారేజ్లలో 16 TMCలు ఆయన బ్యారేజ్ అని పదం వాడుతున్నాడు. ఈరోజు ప్రాజెక్ట్ లాగా వాడుకున్నారు కదా, మీ తప్పిదం కదా. ఆనాడు కేసీఆర్ గారు నా మెదడంతా రంగరించి కట్టిన ప్రాజెక్ట్ అన్నాడు. విచారణకు వచ్చారు 121లో కానీ, హరీష్ రావు, ఈటల రాజేందర్ కానీ క్యాబినెట్ సంబంధించినటువంటి ఆలోచన ముందుకు పోయినా ఉన్నారు. తుమ్మల ఆ క్యాబినెట్ నేను ఉన్నా, అసలు క్యాబినెట్ ఆమోదం లేదన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా 1000 పేజీలు మీరే చెప్పిన దానిలో 1000 పేజీల నివేదిక 16 మాసాలుగా విచారణ జరిపి 100కు పైన సాక్షులు వాగ్మూలం తీసుకొని ఈ ప్రభుత్వం ఇంత ఖచ్చితత్వంగా ముందుకు పోతుంటే ప్రజాధనం జరిగినటువంటి దుర్వినియోగాన్ని అంశాన్ని ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం తీసుకొని వస్తుంటే ఇప్పటి కూడా కింద పడ్డేది అన్నట్టు తెలంగాణలో సామెత వారు ఆ విధంగా మాటలు సబబు కాదు. ఈరోజు తప్పనిసరిగా మేము మొదటికి చెప్తున్నాం, విచారణ అనేది జరిగిన తర్వాత అందులో ఎంతటి వారైనా ప్రజాధనాన్ని దోచుకుంటే ఈరోజు కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్నారని చెప్పన్నాం, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాం అనుకున్నాం. అలాంటి కాళేశ్వరం కోళేశ్వరంగా మార్చినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు అందులో ఎవరు ఎంత పెద్దటి వారైనా మీరు చర్యలు తీసుకుంటూ చెప్పిన మాట ప్రకారం విచారణ జరిగింది, సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ రోజు పివి ఘోష్ గారి నివేదిక అధికారులకు అందింది. అధికారుల ద్వారా ఈరోజు మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి సమక్షంలో, పొంగులేని గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు కూడా అందజేశారు. మీరు చెప్పినట్టుగా 3 మెన్ కమిటీ వేసి 4 తగ్గినాడు. ఈరోజు క్యాబినెట్ లో చర్చించి ముందుకు పోతూ ఉంటున్నాం. ఇక్కడ ఒకటి గమనించాలి, అంటే తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం దానిపైన ముందుకు పోతామంటే కూడా వీళ్ళు ఈ విధంగా ఇంకెప్పటికీ తెలంగాణ పదంలో ఉన్నట్టు విధంగా మాట్లాడి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అనుకోను గారు, నేను అడిగిన రవీంద్రరావు గారు అన్న ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే ఈ కమిషన్ వేసింది ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో 2-3 పిల్లర్లు ఇబ్బంది అయిన నేపథ్యంలో టెక్నికల్ అంశాలనే ఎక్కువ పరిశీలించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తుమ్మిడిహట్టి వద్ద వాటర్ లేవని ఎవరు చెప్పారు, మేడిగడ్డ వద్ద ఉన్నాయని ఎవరు చెప్పారు, ఇలాంటి రిపోర్టు. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే ఎన్ఓసి ఎందుకు ఇచ్చారు ఆ కంపెనీ మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించిన వాటికి ఎన్ఓసి ఇవ్వడానికి కారణం ఏంటి, డిజైన్లలో ఎందుకు నాణ్యత లేదు, ఇలాంటి చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇందులో. కానీ మీరు ప్రాజెక్టుపై మొదటి నుంచి ప్రతిపక్షంగా చెప్పింది అవినీతి అని. ఆ అవినీతి అంశం ఈ ప్రాజెక్టు రిపోర్ట్తో వెలుగులోకి వస్తుందా అని అడుగుతున్న పాయింట్ అది. 100% అవినీతి అక్రమాలతో కట్టిన ప్రాజెక్టు అని మీరు చెప్పింది ఈ నివేదికతో వస్తుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల 9 దగ్గర పూర్తయ్యే ప్రాజెక్టు కాదని ఎందుకు మీరు కాళేశ్వరం కచ్చిర్రు? అక్కడే అవినీతి అక్రమాలు తెరలేపారు అనేది మా వాదన. ఇప్పుడు ఇక్కడ కరెంటు బిల్లు ఎంత కాలుతుంది, ఎక్కడైతే ఏ విధంగా దిగువకు రావచ్చు అని చెప్పేది కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీరు గోదావరి పైన కృష్ణా జలాల పైన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత సమన్వయంగా చెప్పినారో మీరు చూసారు. అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో మనకు జరిగిన నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 100కి 100 ఈ నివేదికలో వారు చేసినటువంటి అవినీతి అక్రమాల కోసమే ప్రాజెక్టు మార్చిరనేటువంటి మాట ఉంటదనేటువంటి నా భావన. రైట్ రవీంద్రరావు గారు, ఖచ్చితంగా ఇందులో అవినీతి మొత్తం బయటకు వస్తుందనే ధీమా అయితే ఆది శ్రీనివాస్ గారిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కనిపిస్తుంది, ప్రభుత్వ పెద్దల్లో. నిజంగా ఇది కొంత అంటే కేసీఆర్ కాళేశ్వరాన్ని చాలా గొప్పగా చూపించుకున్నారు ప్రాజెక్ట్ని. గత 10 ఏళ్ళుగా తెలంగాణ సస్యశ్యామలానికి అదే కారణం అన్నారు, తన కళల ప్రాజెక్ట్ అన్నారు. ఆ ఇమేజ్ కేసీఆర్ కాళేశ్వరం ఈ రెండింటికి ఉన్న సంబంధం, కేసీఆర్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అవ్వట్లేదా ఇప్పుడు? కళ్యాణ్ గారు, ఈ డ్యామేజ్ చేసే ప్రక్రియనే వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరైనా మనము దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం, దేశంలో కూడా మనం గమనిస్తున్నాం, మేము కూడా ఉన్నాం. 14న రాగానే 10 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దాని మీద మేము విచారణలు చేసామా? ఎన్నో హౌసింగ్ కానీ ఇతరత్ర కానీ చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. మన పని మనం చేసుకుంటూ పోయినాం తప్ప గత ప్రభుత్వానికి తవ్వలే. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇది జరగదు. కానీ మీరు చూస్తున్నారా, సీక్వెన్స్ మెయింటైన్ చేస్తారు వీరు. ఒకసారి కార్ రేసింగ్ లేపుతారు, ఒక నెల రోజులు అని నడుపుతారు.
ఇంకో రోజు విద్యుత్ కమిషన్ లేపుతారు, అది కొద్ది రోజులు నడుపుతారు. ఇంకో రోజేమో ఫోన్ ట్యాపింగ్ లేపుతారు, అది కొద్ది రోజులు నడుపుతారు. అవి బండ పెడతారు, మళ్ళీ ఒక రోజు ఇది లేపుతారు. అంటే 6 గ్యారెంటీల 13 హామీల మీ మేనిఫెస్టోల అమలుకు సంబంధించి వాయిదా దాటేయడం కోసం నిత్యం గత ప్రభుత్వం మీద మీరు ఆరోపణ చేసి ఎట్లనైతే అధికారంలోకి వచ్చారో దాన్ని నమ్మించడం కోసం కమిషన్లు వేసి నెలల వారీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం సంబంధం అండి? 3 బ్యారేజీలు కట్టడానికి 8,000 కోట్ల రూపాయలు అవుతాయి, 7,000 కోట్ల రూపాయలు అయినాయి. దాంట్లో ఏం అవినీతి జరుగుతుందండి? జరిగింది సాంకేతికపరమైన సమస్యలు. ముఖ్యమంత్రి గారికి సాంకేతికపరమైన అంశాలకు సంబంధించి ఏం సంబంధం అండి? అక్కడ పిల్లర్ కూరింది, వరద ఎక్కువ వచ్చింది, బయటి వైపు నుంచి వాటర్ పడినప్పుడు అక్కడ సిమెంట్ కొంత కొట్టుకపోయింది, బొంగబడ్డది. దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఇష్యూ ఉండొచ్చు, దాన్ని అధికారులు చూసుకోవాలి. దానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం కేటాయించి ఉంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇష్యూస్ వదిలేసి దాన్ని పునర్నిర్మించాల్సింది పోయి దాన్ని రిపేర్ చేయించాల్సింది పోయి ఇవన్నీ ఏంటండి? 6,000 కోట్లలో ఏ అవినీతి వేస్తావు? నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే నిజంగానే అవినీతి జరుగుంటే 94,000 కోట్ల మీద విచారణ జరగాలి కదా. అనేక రిజర్వాయర్లు, కాల్వలు, టన్నెలు మేజర్ ఎక్స్పెండిచర్ అయింది అక్కడ కదా. చిన్న బుంగలు పడ్డాయి, ఒక అధికారి చిన్నగా రిపేర్ చేస్తే అయిపోయింది. మరి అక్కడ ఇష్యూ లేదు కదా ఇప్పుడు. అడుగుదాం ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు 2-3 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి రవీంద్రరావు గారు దాంట్లో. అంటే వారు అన్నదాన్ని ఒప్పుకోండి, గత ప్రభుత్వంపై మేము విచారణ చేసామా, మాపై మీరు చేస్తారా అనడం, అది అంటే మీరు చేయకపోతే వాళ్ళు చేయొద్దని ఏం లేదు, చేయొచ్చు విచారణ, తప్పులేదు. కాకపోతే నేను అంటుంది శ్రీనివాస్ గారు, మీరు పెట్టిన ఒక విధానం ఏదైతే ఉందో, అంటే గత ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని విచారణ పరిధిలోకి తెస్తున్నారు కాబట్టి రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా ఇదే పని పెట్టుకుంటారు. అంటే మీరు చూపించిన దారిలో పోతారు. మీ 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పెట్టినా, ఏ పథకం పెట్టినా దాని మీద విచారణ కమిటీలు వేస్తారు. ఇక మీరు చూపించిన దారే అది. ఒకటి, దానికి మీరు రెడీ కావాలి, ఒక పాయింట్. రెండో పాయింట్, మొత్తం ఆ 3 బ్యారేజీలకైన ఖర్చు 10,000 కోట్ల లోపే. అంటే మీ విచారణ సాగింది, కమిషన్ విచారణ మొత్తం 10,000 కోట్లలోనే. అందులో ఏం అవినీతి బయటకు తెస్తారు మీరు అనేది కూడా రవీంద్రరావు గారు అడుగుతున్న పాయింట్. రెండింటికి చెప్పండి మీరు. ఇప్పుడు అన్న వారు మాట్లాడినప్పుడు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ డ్యామేజ్ కోసం మేము చేయలేం కదా అంటున్నాం. అంతకంటే 10 సంవత్సరాలు మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అనేటువంటి ఆలోచన ఇక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళ ఆ ప్రయత్నం చేయలేరేమో. ఆ 10 ఏళ్లలో తప్పు చేస్తుంటే వీళ్ళెందుకు చేయపోతారు? మేము ఎన్నికలప్పుడు కాళేశ్వరం రవీంద్ర అన్న ఒక్క నిమిషం, అయ్యో నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా రవీంద్ర అన్న, మా 10 ఏళ్లలో తప్పులు లేవు కాబట్టి మీరు ఏం విచారణ జరపలేరేమో. మేము మీ అధికారులకు వచ్చి రాకంటే ముందు కాళేశ్వరం జరిగినట్టు అవినీతి అక్రమ విచారణ జరుపుతున్నాం కాబట్టి ఆ మాట మీ 10 ఏళ్ల కాలంలోనే మిమ్మల్ని అడుగుతున్నా, 10 ఏళ్ల కాలంలో 2 అంశాలు ప్రధానంగా. ఒకటి, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి అని వాళ్ళు కమిటీ ఏదో వేశారో అది అటకెక్కించారు, ఎందుకు ఎక్కించారో. రెండోది జలయజ్ఞం, దళయజ్ఞం అనేది చాలా ఫేమస్ అయింది అప్పుడు వర్డ్. జలయజ్ఞం, దళయజ్ఞం అనే వర్డ్ మీకు గుర్తుండే ఉంటుంది. మీ భాషలో అటకెక్కించారంటారు, వాళ్ళకి నివేదిక ఏం లేదు కాబట్టి మూసేసుకున్నారు. సరే, జలయజ్ఞం, దళయజ్ఞం చాలా పెద్ద ఆ 10 ఏళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పైన విచారణ జరుపుకొని, జలయజ్ఞం విచారణ జరుపుకొని ఏం లేదు కాబట్టి వాళ్ళు నివేదిక మూసేసుకున్నారేమో. అట్లెందుకు అనుకోరు మీరు? ఆ కాలంలో ఏం జరగలేదు కాబట్టి వాళ్ళే 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారు. నేనేమంటున్నా, ఈ రోజు మేము మీరు అంటున్నటువంటి సందర్భంలో చెప్తా ఉన్నా, ORR కి సంబంధించి అసెంబ్లీలో హరీష్ రావు గారు విచారణ జరిపినాం. వాళ్ళు కోరుకున్నారు, ముచ్చటగా వాళ్ళు కోరుకున్నదే. కరెంటు కొనుగోళ్లలో జరిగినటువంటి అంశంలో మీకు దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు అంటేనే మీకు కావాలని విద్యుత్ కమిషన్ నివేదిక అన్న సందర్భాన్ని బట్టి అడుగుతున్న పాయింట్ ఏంటంటే, కమిషన్ నివేదిక ఇప్పుడే వచ్చింది, దీన్ని పెడుతున్నారు కేబినెట్ ముందు, అది పెట్టట్లేదు. ఒకటి తర్వాత అది కూడా పెడతారు, ఆ కేబినెట్ అది కూడా చర్చకు వస్తుందేమో. ఇప్పుడే మీరు ఎందుకు అనుకుంటున్నాం మనం ఆ నివేదిక పైన కూడా? అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మీ మీద కావాలని కాదు, నివేదికలో ఏం లేదేమో అని వాళ్ళ అనుమానం. నివేదికలో ఏం లేదేమో అని. సరే, ఏం లేకపోతే ఏం లేదని చెప్తాము, ఉంటే తప్పు నేనేమంటున్నా అని అనుకోయే. మా అధికారం అయిపోలేదు కదా, ఇంకా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మేమే వస్తామని అనేక సందర్భాలు చెప్తున్నాం. తొందర మీరు 10 ఏళ్ళు నడిపించారు, మేము కూడా 10 ఏళ్ళు నడిపించేటువంటి సందర్భం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు ORR విచారణ మీరే కోరుకున్నారు, కరెంటు కొనుగోలు మీరే కోరుకున్నారు. ఈ కార్ రేస్ కి సంబంధించి అధికారుల ద్వారా బయటపడే దానిపైన విచారణ జరుగుతుంది. 50 కోట్లు ఫౌండర్ రూపంలో ఎట్లా దాటిందని చెప్పని ప్రతి అంశం కూడా ఏదైతే విచారణ గొర్రెల స్కామ్ నిన్న మొన్న ఉంటుందో,
ఒక్కటే మోటార్ సైకిల్ మీద 65 గొర్రెలు దాటినాయి అని చెప్పని ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసినప్పుడు 1000 కోట్లు అని చెప్పంటారు. కాగు నివేదిక కూడా ఇచ్చింది అది. కాగు నివేదిక కూడా వచ్చింది అప్పట్లోనే. కాగు నివేదిక కూడా ఇచ్చింది గొర్రెలలో స్కాన్ చేసి 1000 కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పని. ఈ ఎన్ని అరే తెలంగాణ పేరిట దాచుకొని రాష్ట్రాన్ని ధ్వంసం చేసి యుద్ధం చేసినటువంటి ఇలా మాట్లాడేదండి కళ్యాణ్ గారు. ఈరోజు మేము వచ్చి 18 మాసాలు అయింది. ఓవైపు రాష్ట్రాన్ని గాడీలు పెడుతున్నాము. 8 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు 6,000 వడ్డీ కడుతూనే ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్క స్కీమ్ మొదలు పెడుతున్నాం. ఇది 6 గ్యారెంటీలు 13 హామీలు ఏమయ్యామే ఒక్కొక్కటి మొదలు పెట్టిన పడుతుంది. వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు, వీళ్ళు నిరుద్యోగ వృద్ధి ఇచ్చినట్టు, వీళ్ళు రైతు రుణమా వేగకాలు చేసినట్టు, వీళ్ళ హయాంలో దళితులు ముఖ్యమంత్రిని చేసినట్టు వీళ్ళని మాట్లాడేది. ఈ రోజు మేము ఒకటే ప్రజల ఒక నమ్మకం విశ్వాసం కలిగింది. ఇంత ఇబ్బందులు ఉన్న ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ 18 గంటలు కష్టపడి ముందుకు పోతుంది. ఒక్కొక్కటి స్కీమ్ అమలు చేస్తుందని చెప్పని చేస్తాము. ఒకటి తర్వాత కూడా అన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోయే సందర్భం. ఈరోజు ఇక్కడ కాళేశ్వరం సంబంధించి 100కి 100 అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇసుక తెన్నెల మీద అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయించి ఉండకూడదని చెప్పి తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వీరిపైన ఈ 98,000 కోట్లు ఒకవేళ పూర్తయితే 1,50,000 కోట్ల అయ్యే సందర్భంలో 1,00,000 కోట్లు జరిగిన అవినీతి అక్రమాలు టన్నెలు కాలువలు ఇంకా లేవని చెప్పంటే అరే అసలే కూలిపోయిన తర్వాత అసలే బుంగ పట్టేది మీరే ఒప్పుకుంటున్నారు. బుంగలు పట్టేది చెప్పండి. అసలు నీరు ఆగుతలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ నీరు మీరు ఆపినట్టయితే ఆ ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉంటే దాని ద్వారా కింద 40 గ్రాములు కొట్టుకుపోతాయి చెప్పండి. మీరు రిపేర్ చేసి ఆపేది ఉండంటే అక్కడ బుంగ పడింది లేకుంటే ఒక పిల్లర్కి ఒక పియర్కి ఏదో పగులు వచ్చింది దాన్ని అలానే వదిలేస్తే మన ఇల్లు ఉంది వర్షం పడుతుంటది చిన్న రంధ్రం పడుతుంది అలా వదిలేసాం అనుకోండి ఇల్లు మొత్తం కూలిపోద్ది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు. మీరు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు పలుమార్లు అరే మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము కట్టినట్టు కట్టాలి వాళ్ళు కూల్చి 40-50 గ్రామాలు మొత్తం కొట్టుకపోవాలని మీరు చూస్తున్నారు. మేము ఖచ్చితత్వమైనటువంటి ఆలోచన కళ్యాణ్ గారు మీకు తెలియదు కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల దగ్గరికి పలుమార్లు మేము వెళ్ళినాము. దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేసి ముందుకు పోయే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పటికీ అనుమతులు ఇస్తలేరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎలా ముందుకు పోతాము? ఆ రోజు ఎన్డీఎస్ఏకు ఏదైనా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. అలాంటి ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ముందుకు పోవాలని చెప్పినప్పుడు మేము ఎలా ముందుకు పోతాము? అది మీరు కూడా వాళ్ళగా మాట్లాడితే కళ్యాణ్ గారు ఒకసారి ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మీరు ఇప్పియండి పర్మిషన్ రేపే దాన్ని నిర్మాణం చేసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ జరిగింది అనుకోండి ఒక ఉన్నతమైన కమిటీ ఇచ్చింది కాబట్టి ముందుకు పోయి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళే అంటారు అగో వీళ్ళు తెలియదా, కూలిపోయింది తెలియదా, పగిలిపోయింది తెలియదా, సీపేజ్ తెలియదా, వీళ్ళు ఎందుకు డ్యామ్ నీళ్ళు ఆపినరు, ఇంత ప్రమాదానికి ఎందుకు గురైంది, రేపు ఏమైనా జరిగింది అనుకో జరగరాంది. 40 గ్రాములు కొట్టుకుపోతాయండి భద్రాచలం దగ్గర దాకా. 40 డ్యాములు సీతమ్మ సాగర్ సమ్మక్క ఇవన్నీ కూడా నామరూపాలకు పోతాయని చెప్పి అదే కళ్యాణ్ గారు ఏదో గ్రాములకు చెరువు అయిపోతే అప్పటికప్పుడు మీరు బొంగను కూర్చి అప్పటికప్పుడు ఆపండి అని చెప్పినట్టు ఈజీగా కాదు కదా. 16 టీమ్స్ రాపిరు మీరు అలా బ్యారేజ్ల పేరిట ప్రాజెక్టులు కట్టిర్రు. అది మీ తప్పిదం కాదా? ఈరోజు ఇప్పటికైనా లెంపలు వేసుకోండి కేసీఆర్ గారు తప్పైంది అని చెప్పి తెలంగాణ సమాధానం చెప్పాల్సింది. ఇంకా మీరే బీరాలు కలుపుతూ ఇంకా మీరు మమ్మల్ని కరెక్ట్ కాదు కదన్నా. రైట్. ఫైనల్ గా రవీంద్రరావు గారు ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ వాదన. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అదే చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వంగా కూడా చెప్తుంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మీ అధికారులు కాళేశ్వరం ఇరిగేషన్ అధికారులు వాళ్ళపై ఏసీబీ దాడులు జరిగితే 100 కోట్ల ఆస్తులు అండి. శ్రీనివాస్ గారు అన్నట్టు గొర్రెల కుంభకోణంలో గొర్రెల ఈఎన్సీలో 2-3 కలిసి 1000 కోట్ల ఆస్తుంది. అవునవును అదే చెప్తున్నా. ఇంకొకటి అధికారుల దగ్గర 1000 కోట్లు వెళ్ళింది. ఇంకొకటి 10,000 కోట్లు వెళ్తే 20,000 కోట్లు వెళ్తే ఆది శ్రీనివాస్ గారు ఇంకోటి చెప్పారు, గొర్రెల స్కామ్ చెప్పారు. ఆ ఒక ఓఎస్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డికి 200 అకౌంట్లు అట, బ్యాంక్ అకౌంట్లు. 200 అకౌంట్లు ఏంటండి? రవీంద్రని చెప్పాలి. రవీంద్రరావు గారు చెప్పాలి. నేనేమంటున్నా కళ్యాణ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్పండి. ఇక మీరు చేయండి. ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద అందరు అధికారుల మీద తీయండి. ఏ అధికారి కన్నా ఆస్తులు లేవనంటే దేనికైనా సిద్ధమే. అయితే అవినీతి అనేది అన్ని రకాల శాఖలలో అన్ని రకాల అధికారులలో
ఉందనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఎక్కువ ఇక్కడ పెంచి ఇంకొక పోషించారు కుట్ర కోణం కూడా నేను గమనిస్తున్నాను. మీరే మీరు- ఎక్కువ పెంచి మేము పోషించారు వచ్చినాక అనేది. లేదన్నా కళ్యాణ్, మేము వచ్చినాక జరుగుతులేదన్నా. కాంగ్రెస్ వచ్చినాక ముచ్చట. 10 ఏళ్లలో మీలే ముచ్చట అధికారులు సమర్థంగా ఎప్పుడు కొన్నారు ఆస్తులు అనేది. ఇగో కళ్యాణ్ గారు ఉమ్. చెప్పండి ఒక విషయం మీరు గమనించాలి. ఒక్క అధికారి మీద దాడి చేసినప్పుడు అధికారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరితో పాటు మొత్తం బంధువుల మీద, బినామీలని, స్నేహితుల ఇళ్ళ మీద 15 నుంచి 20 మంది ఆస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం కూడా కంట్రోల్కి తెచ్చుకుంటున్నారు, సీజ్ చేస్తున్నారు. వారి అందరి ఆస్తుల్ని మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్క కడుతున్నారు. అవును. ఆ రోజు ఎప్పుడో 2000కు ముందు 1 ఎకరం కొనుక్కుంటే 2 లక్షలతోటి కొంటే ఇవాళ 100 కోట్లకి అయిందండి. 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తారా? 100 కోట్ల ఆస్తి ఉందని చెప్తారా? ఆ గచ్చిబౌల్ ఏరియాలో, మణికొండ ఏరియాలో, ఆ ఏరియాలో ఎంత ఉండేది? కొండాపూర్, మాదాపూర్లో కళ్యాణ్ గారు అవును 2000, 2005 ముందు కేవలం 20,000, 30,000 ఎకరం ఉండే. వాస్తవం ఉంది కదా, అవినీతి జరగలే అంటారా? బంధువులే లెక్కలేస్తారా? అవినీతి జరగలేదంటారా? మొత్తానికి అవినీతి ఎక్కడ లేదో చెప్పమాలండి. నేను అనేది పర్టికులర్ గా మా మీద దాడి చేస్తూ కన్సర్న్ వాళ్ళం కాదు. అవినీతి లేని అధికారి, అవినీతి లేని శాఖ, అవినీతి లేని నాయకుడు ఈ సొక్కం కూర్చొని చెప్తున్నారు కదా. ఇవాళ బిల్లులు ఇవ్వాలంటే పర్సంటేజ్ తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. ఏ మంత్రి కానీ, ఏ మంత్రి భార్య కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ కాంగ్రెస్ నేతల్లో అవినీతికి పాల్పడని వారు ఎవరో చెప్పమనంటే నేను ప్రూవ్ చేస్తాను. నేను ఆది శ్రీనివాస్ గారికి బహిరంగ సవాల్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి సోదరులు చేస్తున్న భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అనుమతులు ఎన్ని వేల కోట్ల రూపాయల దందా చేస్తున్నారో నేను ప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. మొత్తానికి అవినీతి అనేది ఖచ్చితంగా, ఇది ఎవరు చెప్పినా అవినీతి లేకుండా ఏ శాఖ లేదు, ఏ ప్రభుత్వం లేదు అనేది ఎవరైనా నమ్మాల్సిందే. అయితే అవినీతి ఎంత ఎక్కువ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి అంశాలన్నీ తేలాల్సి ఉంది. ఏదేమైనా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మాత్రం ఏమి ఇచ్చింది? రేవంత్ చేతిలో ఇప్పుడు ఆ సీల్డ్ కవర్ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఆ సీల్డ్ కవర్ ఆగస్టు 4న క్యాబినెట్ ముందుకు రాబోతుంది. అందులో ఏముంది? కేసీఆర్ని ఇరుక్కుంటారా ఈ నివేదిక ద్వారా, లేదంటే కేసీఆర్ని ఇరుక్కునేలా వస్తుంది నివేదిక అనుకుంటే అదేమన్నా రేవంత్ సర్కార్ని ఇరకాటంలో పెట్టబోతుందా? వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.